ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. బావున్నారా? సంతోషంగా ఉన్నారా? మీ అరచేతిని చూడండి. చేతిలో ఏమైనా తెలుస్తోందా? రేఖలు మాత్రమే తెలుస్తున్నాయని అనుకుంటున్నారా? చేతి రేఖలను చూస్తున్నారా? చేతి రేఖలను చూడకూడదు. అవన్నీయు తప్పుడు నమ్మకాలు. మన జీవితము అంతయు దేవుని చేతిలో ఉన్నది, సరేనా? మన చేతిలో లేదు. సరే, మీ చేతిలో ఏదైనా చిత్రీకరించుకొని ఉన్నారా? మీ పిల్లలు, మీకిష్టమైన పిల్లలై ఉంటారు కదా, మీ బిడ్డలను చిత్రీకరించుకుని ఉన్నారా? లేదు కదా, ఒట్టిగానే ఉన్నది. అయితే దేవుని కరమును చూడండి. యేసుని చేతిలో గాయములు ఉన్నవి. దాని మధ్య ఒక రూపమున్నది. ఏమిటో తెలుసా? యెషయా 49వ అధ్యాయము 16వ వచనములో దేవుడు చెబుతున్నాడు, చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. అప్పుడు ఏం చెప్తున్నారంటే, నా అరచేతి మీద నిన్ను చెక్కియున్నాను. ఈ చేతిని చూడండి. ఎప్పుడు మన టక్కును చూడగలము? అప్పుడు నా కంటి చూపు మీదనే నిన్నుంచుకుని ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. కనుక దేవుడు నన్ను మర్చిపోయాడు, చేయి విడిచిపెట్టారేమో అని కొన్నిసార్లు చెబుతున్నారు కదా. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకున్నారు, అందుకనే తన అరచేతిలో చెక్కియున్నారు. కొందరితో మాట్లాడున్నప్పుడు తమ భార్య పిల్లలను గురించి మాట్లాడతారు. వారు ఎలా ఉంటారు అని అడిగిన వెంటనే సంతోషంగా పర్సు తీస్తారు, తెరిచి చూపించెదరు. పర్సు లోపల ఫోటో ఉంటుంది, చూసారా? భార్య ఫోటో ఉంచుకొని ఉంటారు, తమకిష్టమైన పిల్లల ఫోటోలు ఉంచుకుంటారు. వీరు నా పిల్లలండి, ఈమె నా భార్య, నా కుటుంబం అని చెప్పి అది మర్చిపోకుండా పర్సు లోపల ఒక ఫోటో ఉంచుకొని ఉంటారు. మీరు ఉంచుకొని ఉన్నారా? అదే ఇప్పుడు సెల్ ఫోన్లో ఉన్నవి కదా. సెల్ ఫోన్లో ఫ్యామిలీ ఫోటో, మీకిష్టమైన వారి ఫోటోలన్నీ ఉన్నవి కదా, మర్చిపోకుండా ఉంచుకున్నారు. అప్పుడప్పుడు వాటిని చూస్తున్నారు కదా, తీసి ప్రతిదినం చూస్తున్నారు మీ కుటుంబ సభ్యులను. అదే విధముగా దేవుడు వచ్చి మిమ్మును తన అరచేతిలో చిత్రీకరించుకుని ఉన్నారు. ఈమె నా కుమార్తె, ఇతడు నా కుమారుడు, నిన్ను అరచేతిలో చిత్రించుకుని ఉన్నానని చెబుతున్నారు. యేసు రక్తము ద్వారా కడగబడిన వారు, విమోచింపబడిన వారిని ఆయన చేతిలో చెక్కుకొని ఉంటారు. త్రాగుబోతుగా ఉంటే దేవుడు చిత్రించుకుని భద్రపరుస్తాడా? సిగరెట్ త్రాగేవాడిని చిత్రించుకొనగలరా? లంచం తీసుకునేవాడిని అలా చిత్రించుకుని ప్రేమించగలరా? దుర్మార్గంతో నడుచుకునే వారిని దేవుడు అలా చిత్రీకరించుకొనగలడా? పాపం విడిచి మారు మనసు పొంది ఆయనకిష్టమైన వారిగా జీవించుటకు సమర్పించుకుంటే వారిని అరచేతిలో చెక్కుకొని మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ జీవితమును ఆయన చూస్తూ ఉంటారు. మీకు ఆపద కలిగితే భద్రతను ఇస్తారు, సోలిపోతే ధైర్యపరిచెదరు, బలహీనపడితే నూతన బలము ఇచ్చెదరు, రోగంతో ఉంటే స్వస్థపరిచెదరు, ఒక అవసరమని ప్రార్థిస్తే అద్భుతము చేయుదురు. నీవు నా కుమార్తెవు, కుమారుడవు, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను కదా, నేనెలా నిన్ను మరిచెదనని చెబుతున్నారు. విశ్వసించుడి, దేవుని ప్రేమను సందేహించకండి. దేవుని చూసి చెప్పండి, యేసయ్యా, నన్ను మీరు మీ అరచేతిలో చిత్రీకరించుకుని ఉన్నందుకై స్తోత్రములు. మీరు నన్ను విడువరు, ఎన్నడూ ఎడబాయరు. ఈ దినం నాకు మీరు అద్భుతం చెయ్యబోతున్నారు, నా కార్యమును జరిగించి ఇచ్చుచున్నారు. నేను విశ్వసిస్తున్నాను, అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.